నేను మీ భూషణ్ రెడ్డిని, స్టార్ 9 టీవీ. ఈరోజు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. కార్పొరేషన్లో మేయర్లని, మున్సిపాలిటీల్లో చైర్మన్లని ఎన్నుకునే విధానానికి పాత పద్ధతిని స్వస్తి పలుకుతూ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు మంత్రి గారు. గతంలో 1986 నుండి 2005 వరకు కొనసాగినటువంటి ప్రత్యక్ష ఎన్నికల్ని గత ప్రభుత్వాలు మూలన పెట్టి 2005 నుంచి 2022 వరకు పరోక్ష ఎన్నికలు తీసుకురావడం జరిగింది. ఈ పరోక్ష ఎన్నికల వల్ల మేయర్ కానీ చైర్మన్ కానీ ఎన్నుకునేందుకు కార్పొరేటర్లకి రైట్స్ ఉన్నాయి. కార్పొరేటర్లు ఓటు విధానంతోనే మేయర్ని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా కార్పొరేటర్లకి అనుకూలంగానే తీసుకోవాల్సి వచ్చే పరిస్థితి ఉంది. దానివల్ల మేయర్ మీద రాజకీయ ఒత్తిడి ఎక్కువగా ఉండేది. ఈ ఒత్తిడి వల్ల అభివృద్ధి దూరమైందన్నది మన మంత్రి నారాయణ గారి యొక్క అభిప్రాయం. అందువల్లే ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ యొక్క సవరణ చట్టంలోని 4వ సవరణ బిల్లుని ఆయన ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనివల్ల ఉన్నటువంటి ప్రయోజనాల్ని ఆయన అసెంబ్లీకి తేల్చేశారు. దీనివల్ల అందరూ కూడా ఆ బిల్లుని ఆమోదించడం జరిగింది. ఇక 2027లో జరిగినటువంటి మున్సిపాలిటీ కానీ అలాగే కార్పొరేషన్ ఎన్నికలన్నీ కూడా నిలబడేటువంటి మేయర్కి చైర్మన్లకి ప్రజలతోనే సంబంధాలు ఉంటాయి. ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేలని ఎంపీలని ఎలా అయితే ఓటు వేసి ప్రజలు ఎన్నుకుంటారో అదే విధంగా మేయర్ని కానీ నగరాల్లో ఉన్నటువంటి చైర్మన్లను కానీ ప్రజలే ప్రత్యక్ష ఓటింగ్తో ఎన్నుకుంటారు. దీనివల్ల మంత్రి నారాయణ గారు ఏం చెప్పారంటే, ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి మేయర్కి రాజకీయ ఒత్తిడి తగ్గుతుంది. కార్పొరేటర్లు బెదిరింపులు కానీ లేదా అవిశ్వాస తీర్మానాలు పెడతాం అనేటువంటి బెదిరింపులు కానీ తగ్గుతాయి. గతంలో మనం చూసాం, నెల్లూరులో ఉన్నటువంటి మేయర్ని అవిశ్వాస తీర్మానం పెట్టి దించినటువంటి సంఘటన మనందరం చూసాం. అలాంటి సంఘటనలు ఇంకా ఉండవు. 5 సంవత్సరాలు స్వచ్ఛందంగా మేయర్ పరిపాలించవచ్చు. ఈ సవరణ బిల్లు వల్ల ఇండస్ట్రీస్కి అభివృద్ధి కోసం ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు. అలాగే రోడ్లు కానీ మరమ్మతులు కానీ కొత్త భవనాల నిర్మాణాలు కానీ కొత్త పథకాలు కానీ మున్సిపాలిటీ పరంగా ఎటువంటి అభివృద్ధి అయినా సరే మేయర్ స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ఈ బిల్లు కల్పిస్తుంది. ఈ చట్టాన్ని తీసుకురావడం వల్ల మేయర్కి స్వతంత్రత ఏర్పడిందని చెప్పాలి. స్వతంత్రత అంటే ఎవరు ఇది మాకు చేయండి, మాకు ఇది చెయ్యాలా అని అడిగే ప్రసక్తి ఉండదు. మేయర్ స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఆమె సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చు, లేదా అతను సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చు. ఈ పని వల్ల నగరానికి కానీ పట్టణానికి కానీ ఉపయోగం ఉంటుంది అంటే ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ఈ బిల్లు కల్పిస్తుంది. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మేయర్లు, ప్రత్యక్షంగా ఎన్నిక చేయబడినటువంటి మేయర్లు ఈరోజు మనం చూడబోతాం, రేపు జరగనటువంటి ఎన్నికల్లో చూడబోతున్నాం. వాళ్ళ పరిపాలన వల్ల నగరం లేదంటే మన కార్పొరేషన్ను అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నిర్ణయం తీసుకోవడం నారాయణ గారి యొక్క పరిపాలనలో ఒక నిదర్శనం. ఆయన ఒక గొప్ప ఆలోచనతో తీసుకున్నారు. ఈ విషయం పైన ప్రజలు కూడా ఏకీభవిస్తున్నారు. మంత్రి నారాయణ గారు తీసుకున్న నిర్ణయాన్ని మంచిగానే అందరూ అభినందిస్తున్నారు. ఎందుకంటే కార్పొరేటర్ల యొక్క బ్లాక్మెయిలింగ్, మేయర్లను దింపేయాలి, మాకు అనుకూలంగా లేని మేయర్ని దింపేయాలంటూ వాళ్ళు చేసేటువంటి ఈ ఒత్తిడి ఇంకా ఉండదు. అవిశ్వాస తీర్మానాలు అలాగే రోడ్లు ఎక్కడం ఇలాంటివి ఉండవు. మేయర్ పరిపాలన స్వచ్ఛందంగా ఉంటుంది. అధికారులతో, మంత్రులతో, ఎమ్మెల్యేలతో మేయర్ చర్చించి అభివృద్ధి కార్యక్రమాలను తీసుకోవచ్చు. 5 సంవత్సరాలు ఆ మేయర్ని ఇంకా మనం ఏమి చేయలేం. దీనివల్ల ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా తాము వేసేటువంటి ఓటుని ఆలోచించుకొని ఏ విధంగా అయితే మనం అసెంబ్లీకి పంపిస్తున్నామో, ఒక ఎమ్మెల్యేని అసెంబ్లీకి పంపిస్తున్నామో అదే విధంగా మేయర్ని కూడా కార్పొరేషన్ పంపిస్తున్నప్పుడు ఎవరైతే మనకి పరిపాలనని స్వచ్ఛందంగా అందివ్వగలరో, అలాగే
అవినీతి లేని పరిపాలన అందించగలరో, అన్నిటికీ అర్హత కలిగినటువంటి మేయర్ని కానీ చైర్మన్ని కానీ ప్రజలు స్వచ్ఛందంగా ఎన్నుకునేందుకు సిద్ధమవ్వాలి. ఇక 2027లో ఈ మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతాయన్నది నాయకుల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ మున్సిపాలిటీలో ఇంకా అన్నీ కూడా ప్రత్యక్ష ఎన్నికలే ఉంటాయి. మేయర్ ఎన్నికను నారాయణ గారు ఈ విధంగా తీసుకురావడం ఒక విధంగా